నాకు ఆదోని నియోజకవర్గం నుంచి పోటీ చేసి అవకాశం ఇచ్చిన పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ రాత్రి అంతా పగలనక కష్టపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఆశీర్వదించి గెలిపించిన ఆదోని ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఈరోజు నాకు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వం వహించడం అన్నది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు. చాలా మంది చెప్తా ఉన్నారు గాలి వీచింది ఆంధ్రప్రదేశ్ లో గాలిలో గెలిచారు చాలా మంది అని చెప్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి అసత్యం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేచి చూస్తున్నటువంటి ఎన్డీఏ పాలన కావాలని, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలని, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని గత 10 సంవత్సరాలుగా ప్రజలు వేచి చూస్తా ఉన్నారన్న విషయం మనకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసకాండలు కూడా మనం చూశాం. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నరేంద్ర మోదీ గారు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. నేను ప్యానలిస్ట్ గా కానీ వేదిక మీద పెద్దలందరినీ కూడా మీడియా వాళ్ళు రెగ్యులర్ గా అడిగేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత విధ్వంసం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సాయం చేస్తుందని అడిగేవాడు. మనం చెప్పేవాళ్ళం, అందరూ కూడా సమర్థించుకోవడానికి చెప్పేవాళ్ళం ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసి వాళ్ళ బాగోగుల కోసం సాయం చేస్తున్నామని చెప్పేవాడు. అంతెందుకు వేల కోట్ల రూపాయల్ని అన్ని సంక్షేమ పథకాల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. నవరత్నాల పేరుతో కేంద్రం నుంచి వచ్చిన సాయం నేను చాలా సార్లు చెప్పాను, ఎన్నో సభలో చెప్పాను. నవరత్నాల్లో 50 నుంచి 70% వరకు కూడా నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి నిధులతో చేస్తున్నారని చెప్పారు. వాటిని తీసుకుని ఇక్కడ అబద్ధ ప్రచారం చేశారు. ఇళ్లు ఇస్తామని మన దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు 3 కోట్లకు పైన ఇళ్లను అందరికీ కట్టిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇళ్లు కట్టమని డబ్బులు ఇస్తే కేవలం 600 లోపు ఇళ్లను పూర్తి చేసి నా నియోజకవర్గంలో ఆదోనిలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని ప్రజల ఆలోచనతో ఓటేశారు. ఈసారి జలయజ్ఞం పేరుతో నీళ్లు కాలుస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని చెప్తే అంతెందుకు పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో నిర్మించి ఇస్తామని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని పక్కదావు పట్టించి అంతెందుకు రాయలసీమ ప్రజల గొంతెండుతున్నా కూడా కనీసం ఒక్క ప్రాజెక్టులో ఒక్క తట్టెడు మట్టికుండా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భారత్లోని ఎన్డీఏ ప్రభుత్వం కావాలనుకుని నరేంద్ర మోదీ గారి నాయకత్వం కావాలని ఇక్కడ ఓటేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పేరు మీద కేవలం హాస్పిటల్లో వైపున ఇబ్బంది పడతారు, ఇంకో వైపున ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ కోసం అరువులు చేస్తూ ఉంటే కూడా పట్టించుకుని ప్రభుత్వాన్ని చూశాం. రేషన్ ఇస్తూ ఉంటే నరేంద్ర మోదీ గారు ప్రతి వ్యక్తికి 5 కిలోల రేషన్ ఇస్తా ఉంటే దాన్ని కాదని చెప్పి వీళ్ళు ఆ రేషన్ తీసుకుని మాఫియాను నడిపిన సందర్భాన్ని మన ఈ రాష్ట్రంలో చూశాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసకాండ కొనసాగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చేసే సాయం మీద ఏదో విధంగా చిక్కిపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం కావాలని చెప్పి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం కోసం ఓటేశారన్న విషయాన్ని మనం చెప్తాం. బీసీలకు సంబంధించిన ఇక్కడ 56 కార్పొరేషన్ల పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు ఇంకో వైపున విశ్వకర్మ యోజన పేరున 18 చేతి వృత్తుల వారికి న్యాయం చేసింది మనం చూశాం. ఎస్సీలకు వచ్చిన సందర్భంలో మాదిగలకు గత 2 ప్రభుత్వాల్లో గత 2 సార్లుగా మోసం జరుగుతా ఉంటే నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఎంఆర్పీఎస్ ని హక్కును చేర్చుకుని వాళ్ళకు సమర్థన చేసింది మనం కళ్ళతో చూశాం. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా 3వసారి వస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండదని చెప్పారు.
అలాగే రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లు తీసేస్తారని భయభ్రాంతుల్ని సృష్టించారు. ఇవన్నీ కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీలతో సహా మైనారిటీ ఒక విషయాన్ని మీరందరూ ఆలోచన చేయాలి. 55,000 మంది ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో నాలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అఖండ మెజారిటీతో గెలిపించారంటే ముస్లిం మైనారిటీల ఆలోచన విధానం నరేంద్ర మోదీని వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అంతెందుకు గత 20 రోజుల్లో సుమారుగా 20 మంది కౌన్సిలర్లు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని మెచ్చి ఈ రోజు ఆదోనిలో 4 కౌన్సిలర్లతో సహా ఈ రోజు మన పార్టీలో చేరారంటే నరేంద్ర మోదీ ఆలోచన విధానం ప్రజలకు ఎంత నచ్చిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఏ రకంగా చూసినా ఇది గాలి కాదు, నరేంద్ర మోదీ గారి ప్రపంచం అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజు ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోదీ గారిని 3వసారిగా ప్రధానమంత్రిగా చేసినందుకు, ఓట్లేసినందుకు దేశ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్రతిపాదించినటువంటి కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస వర్మ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానానికి సమర్థత తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. నమస్కారం.